గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బొల్లికి ప్రధాన కారణాలేంటి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు అంబికా గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040233107 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి? అసలు సోరియాసిస్ రావడానికి కారణాలు ఏంటంటారు? స్కిన్ డిజార్డర్స్లో చాలా కాంప్లికేషన్స్ వైజ్ కనిపించే స్కిన్ కండిషన్స్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే సోరియాసిస్ ఒకటి. ఇది చాలా దీర్ఘకాలికంగా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కనిపిస్తూ బాడీ పైన అంటే ప్యాచెస్ అనేవి చాప పొలుసుల్లాగా డ్రై సిల్వరీ ఫ్లేక్స్ కింద ఎరప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ కండిషన్ అని చెప్తాం. కొన్ని కండిషన్స్ కంటాజియస్ నేచర్ ఉన్నప్పటికీ, అంటే అంటువ్యాధి అయినప్పటికీ సోరియాసిస్ నాన్ కంటాజియస్ డిజీజ్ అంటారు. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకదు, వాళ్ళని మాత్రమే జీవితాంతం పీడించే జబ్బు సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. సో సోరియాసిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు తీసుకున్నట్టయితే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని ఎందుకు చెప్తామంటే, శరీరంలో మన రోగనిరోధక వ్యవస్థ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, వాళ్ళ జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే రక్షణ వ్యవస్థ అనేది బాడీ మీద వ్యతిరేకంగా దాడి చేయడం వల్ల మనకేమవుతుందంటే, బాడీలో ఉన్న హెల్దీ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా త్వరగా నశించిపోతూ మనకి బాడీ మీద ఈ డ్రై సిల్వరీ ఫ్లేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్టెడ్ డిజార్డర్స్లో కనిపించే ఈ సోరియాసిస్ స్కిన్ యొక్క సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, లైక్ 50 to 60 days, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని బట్టి. సో ఈ సోరియాసిస్ బారిన పడిన వాళ్ళలో ఈ స్కిన్ సెల్ డిస్ట్రక్షన్ అనేది నాట్ మోర్ దెన్ 10 days ఉండకుండా అది చనిపోతూ మళ్ళీ పుడుతూ 5 to 6 days or 10 daysలో ఈ స్కిన్ సెల్స్ ప్రతి ఒక్క కణం అనేది చనిపోతూ మళ్ళీ పుడుతూ డిస్ట్రక్షన్ అనేది ఇంటర్నల్గా చాలా డీప్గా వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, బాడీ మీద లైక్ చాలామందికి స్కాల్ప్లో తలలో చుండ్రులాగా కనిపిస్తూ చాలా లాంగ్ మెనీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. పొలుసుల్లాగా కనిపించడం అబ్జర్వ్ చేస్తుంటాం. అండ్ చెవి లోపల ప్రాంతంలో, చెవి వెనకాల ప్రాంతంలో, మోచేతుల్లో అండ్ మోకాళ్ళల్లో క్లాసికల్గా కనిపించే సోరియాసిస్ లక్షణాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరలైజ్డ్గా కూడా అపియర్ అవుతూ ఉంటుంది. అంటే బాడీ అంతా స్కాల్ప్ నుంచి కొంతమందికి లిమిటైజ్ ఓన్లీ స్కాల్ప్లో కనిపించడం అనేది నోటీస్ చేస్తుంది. ఇది ఎన్నో రకాల స్కిన్ కండిషన్స్ చూసినట్టయితే లైక్ ఎగ్జిమా కావచ్చు, లేదా స్కేబీస్ కావచ్చు, వీటన్నిటితో పోలిస్తే సోరియాసిస్ కంప్లీట్గా డిఫరెంట్ డిజీజ్ పిక్చర్. క్లినికల్ బేస్డ్ డయాగ్నోసిస్లో మనకు క్లియర్ కట్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఈ డ్రై క్రాక్స్ కానీ, బ్లీడింగ్ కానీ, అల్సరేటెడ్ క్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒక థిక్ ప్యాచ్ లాగా, మొండి పుండు లాగా ఇబ్బంది పెట్టే కండిషన్ని మనం సోరియాసిస్ అని చెప్తాం. మెయిన్గా అంటే ఇందాక మీరు అన్నట్లు డాండ్రఫ్ ఉంటే కనుక, అంటే సోరియాసిస్ కూడా ఇంచుమించు ఒకటే లక్షణాలు కనిపిస్తాయి. సో డాండ్రఫ్ని అలాగే సోరియాసిస్ ఉంటాయి, అంటే రెండింటిని ఎలా గుర్తుపట్టాలి అంటారు? డాండ్రఫ్ ఎక్కువగా షార్ట్ టర్మ్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే ఈ డాండ్రఫ్ లాంగ్ మెనీ ఇయర్స్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. పొడి కింద, స్కేలీ ఎరప్షన్స్ కింద, థిక్ ప్యాచెస్ కింద ఫామ్ అవుతూ అది పుండులాగా మారిపోతూ ఉంటుంది. లైక్ మోస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ మనం ఓవరాల్ స్కాల్ప్లో కనిపించవచ్చు, లేదా కార్నర్స్లో, లేదా వర్టెక్స్లో, ఆక్సిపిటల్ ఏరియాలో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్యాచ్ కూడా చాలా మందంగా ఉంటుంది, క్రాక్స్ ఓపెన్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటుంది. స్క్రాచ్ చేసే కొద్దీ రెడ్నెస్ అండ్ ఫ్లేక్స్ అండ్ ఎరప్షన్స్ బయటికి రావడం నోటీస్ చేస్తుంటాం. సో డాండ్రఫ్లో మనకి ఇంత క్రానిక్ ఎఫెక్టెడ్ కండిషన్ అనేది కనిపించదు. అంటే సోరియాసిస్ ఉన్నప్పుడు అంటే ఒక పేషెంట్ అంటే ఎలా గుర్తుపట్టాలంటారు? సో ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఎఫెక్టెడ్ అని తీసుకోవాలి. సో మనకి ఏంటంటే డాండ్రఫ్ లాగా అనిపించినట్టయితే స్కాల్ప్లో యాంటీ డాండ్రఫ్స్ ఏమైనా యూస్ చేసినా తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ సోరియాసిస్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ ఏదైనా మెడికేషన్ తీసుకున్నా కానీ కంట్రోల్ అవ్వదు. బికాజ్ ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్ ఇంటర్నల్గా ప్యాథాలజీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో ప్యాచెస్ మనకు స్కాల్ప్లో కనిపిస్తుంటాయి, చెవి లోపల ప్రాంతంలో థిక్ ప్యాచెస్ కింద, అంటే స్కేలీ ఎరప్షన్స్. అంటే యూ కెన్ నోటీస్ దట్ వాళ్ళు ఎక్కడ
కూర్చున్నా కానీ ఆ పొలుసుల్లాగా ప్యాచెస్ అనేవి పడిపోతూ ఉంటాయి అండ్ ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్యాచెస్ అనేవి వింటర్ అండ్ రెయినీ వెదర్లో ఎక్కువ అవుతుంటాయి అండ్ ఏజ్తో సంబంధం లేదు. పీడియాట్రిక్ కేసెస్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ జీన్స్లో ఎఫెక్టెడ్ కండిషన్ కనుక అంటే మనకి రోగనిరోధక వ్యవస్థ కనుక దెబ్బతిన్నట్టయితే ఇట్ కెన్ ఎఫెక్ట్ పీడియాట్రిక్ కేసెస్ బిలో 12 and 15 years అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో కూడా మనకు కేసెస్ డయాగ్నోజ్ అవ్వచ్చు. ఇందులో రకాలు కనిపిస్తుంటాయి. జనరలైజ్డ్ పస్చులర్ సోరియాసిస్ అండ్ ఇన్వర్స్ సోరియాసిస్. ఒక్కొక్క సోరియాసిస్ ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. పాల్మోప్లాంటర్ సోరియాసిస్ ఓన్లీ మనకి పామ్స్ అండ్ సోల్స్లో డీప్ క్రాక్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ ఎక్కువగా యాక్సిలరీ ఏరియా అండ్ ఇంగ్వైనల్ ఏరియాలో థిన్ స్కిన్ ఫోల్డ్స్ ఉన్న ఏరియాలో కనిపిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విచ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, ప్రెజెంటేషన్ ఆఫ్ డిజీజ్ పిక్చర్ని బట్టి మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి. హలో నాగేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో నమస్తే అండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మరి ఇప్పుడు అంటే నాకు 64 సంవత్సరాల వయసు అండి. ఓకే. మరి తొడ మీద మచ్చలు వచ్చి బాగా దురద, విపరీతంగా కత్తితో కోసేద్దాం అంత దురద. ఓకే. దాన్ని సౌరియాసిస్ అంటారా? ఇక్కడ ఎఫెక్టెడ్ డిజీజ్ పిక్చర్ని బట్టి క్లినికల్ బేసిస్లో డయాగ్నోస్ చేయాల్సి ఉంటుందండి. ఇది థై ఏరియాలా ఇన్నర్ థైలో ఉందా అంటే లైక్ ఇన్నర్ థై పార్ట్లో మనకి ఫంగల్ ఎలర్జీస్ కానీ టీనియా లాంటి కండిషన్ ఉందా, ఇచ్చింగ్ ఉందంటున్నారు. అండ్ సోరియాసిస్ పిక్చర్లో ప్యాచ్ అనేది చాలా మందంగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా డ్రైగా పొడి బారినట్టుగా ఉంటూ క్రాక్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఒకసారి బాగా స్క్రాచ్ చేస్తే బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఫంగల్ ఎలర్జీకి సోరియాసిస్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది. మీరు ఒకసారి నియర్ బై బ్రాంచ్ కనుక విజిట్ అయినట్టయితే ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి అది డిఫరెన్షియేట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఫంగల్ ఎలర్జీ అయితే కొంచెం ఈ తేమ వాతావరణంలో కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. మాయిశ్చరైజింగ్ లోషన్స్ అవి అప్లై చేసుకుంటూ ఇంటర్నల్ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సోరియాసిస్ అయితే కొద్దిగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ యూస్ చేయాల్సి వస్తుంది. సో కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ వ్యారీ అవుతుంది సార్. మెయిన్గా సోరియాసిస్కి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారా? రూట్ కాజ్ అనేది మనకు ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్ కాబట్టి స్కిన్ సెల్ దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డిస్ట్రక్షన్ చాలా క్రానికల్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ డిస్ట్రక్షన్ అంత ర్యాపిడ్గా ఉండడం వల్ల 2 months ఒక స్కిన్ యొక్క కణం యొక్క జీవిత కాలం కనుక తీసుకున్నట్టయితే వీళ్ళ బాడీలో విత్ ఇన్ షార్ట్ 5 to 10 daysలో అది చనిపోయి మళ్ళీ పుట్టడం. సో రోగనిరోధక వ్యవస్థ అనేది కంప్లీట్గా దెబ్బతిని దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి శరీరంలో ఉన్న హెల్దీ టిష్యూస్ మీద ఇది దాడి చేస్తుంది. సో అందుకనే ఈ సోరియాసిస్లో ఎట్లాంటి టాపికల్ లోషన్స్ అప్లై చేసినా కానీ ఏదైనా మెడికేషన్ యూస్ చేసినా కానీ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్ని రోగనిరోధక వ్యవస్థని రెక్టిఫై చేసినప్పుడే ప్రాబ్లం కంప్లీట్గా రికవర్ అవుతుందని చెప్పొచ్చండి. సో అందుకనే రూట్ కాజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్. సో మనకు హోమియోపతి మెడిసిన్స్ కూడా మనం ఏ కండిషన్కి అయినప్పటికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని రెక్టిఫై చేయగలిగే కాంబినేషన్ ఇస్తుంటాం కాబట్టి బాడీలో ఈ వైటల్ ఫోర్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని మనం బూస్టప్ చేయడం ద్వారా బాడీలో జరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ని అది రెక్టిఫై చేసుకుంటూ డిస్ట్రక్షన్ అండ్ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ప్యాచెస్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మళ్ళీ రీకరెన్స్ అనేది ఉండకుండా కంప్లీట్ క్యూర్ ఇవ్వగలుగుతాం. సో హోమియోపతి థీమ్ ఆఫ్ మెడికేషన్ అనేది కంప్లీట్గా ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ససెప్టబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. మెయిన్గా సోరియాసిస్ అనేది ఒక వ్యక్తికి ఉంటే ఇంట్లో అంటే ఫ్యామిలీలో, సో మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? నాట్ ఎట్ ఆల్. సోరియాసిస్ ఇస్ నాట్ ఎ కంటాజియస్ డిజీజ్. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే జబ్బు అసలే కాదు. సోరియాసిస్ జీవిత కాలం పాటు వాళ్ళని మాత్రమే పీడించే ఒక దీర్ఘకాలిక జబ్బు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థ వాళ్ళ మీదనే దాడి చేస్తుంది. డిజీజ్ పిక్చర్ ఎంత క్రానికల్గా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళే సఫర్ అవుతారు.
ఉంటారు, వాళ్ళు యూస్ చేసిన లైక్ టవల్స్ కావచ్చు, సోప్ కావచ్చు యూస్ చేసిన ఇంకొకరికి మాత్రం స్ప్రెడ్ అవ్వదు. ఇది క్లియర్గా మనకి ఏంటంటే సోరియాసిస్లో ఈ నేచర్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది మనకు కనిపించదు. సో సోరియాసిస్లో మనకి ఏంటంటే ఈ అంటే డిజీజ్ పిక్చర్ మనకి క్రానికల్గా ఎఫెక్ట్ అయ్యే కొద్దీ వీళ్ళకి బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ప్యాచెస్ అనేవి చాలా థిక్గా రెడ్డిష్గా పర్ప్లిష్ కలర్లోకి టర్న్ అప్ అయిపోతూ ఇచ్చింగ్ దురద పెరిగిపోతూ క్రాక్స్ వల్ల మంటలు, కొద్దిగా ఫీవరిష్ ఫీలింగ్ ఉండడం, ఇవన్నీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. అండ్ చలికాలం అండ్ వర్షాకాలంలో వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. బికాజ్ బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది, వాటర్ ఇంటేక్ తగ్గుతుంది. సో స్కిన్ ఇంకాస్త క్రాక్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంపారిటివ్లీ ఇనీషియల్గా స్టార్ట్ అయిన స్టేజ్లో మనకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ కనిపించకపోయినా యాజ్ ఇయర్ ప్రోగ్రెసెస్ అంటే డిజీజ్ మనకి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి క్రానికల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామంది ఇమీడియట్ రిలీఫ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ సమ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్ టాపికల్ లోషన్స్ కానీ స్టెరాయిడ్ మెడికేషన్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ లాంగ్ రన్లో యూస్ చేసే కొద్దీ డిజీజ్ అనేది సప్రెస్ అయిపోయి మళ్ళీ ఇంకా మల్టిపుల్ ప్యాచెస్ కింద స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. సో మొండిగా ఇబ్బంది పెడుతూ ఈవెన్ మెడికేషన్ కూడా రెస్పాండ్ అవ్వకుండా క్రానిక్ స్టేజ్లో సఫర్ అయ్యే పేషెంట్స్ చాలామందిని మనం నోటీస్ చేస్తుంటాం. సో ఇన్స్టాంట్ రిలీఫ్ కంటే కొంచెం సైకలాజికల్గా కూడా వీళ్ళు ఐసోలేటెడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు. అండ్ డిజీజ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది సోరియాసిస్లో. ఇది మేనేజ్ చేసుకుంటూ కొద్దిగా మాయిశ్చరింగ్ పెడుతూ స్కిన్ని మెడికేషన్ రెగ్యులరైజ్గా తీసుకున్నట్టయితే ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రోగ్నోసిస్ కొంచెం బెటర్గా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వెంకట్రావు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. హలో వెంకట్రావు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం, ఇప్పుడు మా పాపకి 11 years మేడం. ఓకే అండి. ఆ పాపకి మోకాళ్ళు, మోచేతులు, కాళ్ళ వేళ్ళ కాడ చర్మం చిట్లినట్టు పుండ్లు వచ్చినట్టు వస్తున్నాయి. ఓకే. ఇవి మళ్ళా చూపిస్తున్నాము, చర్మవ్యాధుల డాక్టర్ చూపించినా కూడా అవి తగ్గట్లేదు. ఓకే. ఇప్పుడు నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చేసి కాల్ చేశాను. ఓకే అండి. ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉందండి? 2 years. 2 years నుంచి. పాప 11 years. 11 years. ఓకే. అంటే చిట్లినట్టు అంటే క్రాక్స్ లాగా వచ్చేసి బ్లీడ్ ఏమన్నా అవుతుందా అండి? బ్లీడ్ ఏం కావట్లేదు మేడం. ఓకే. పొడి బారినట్టు డ్రైగా ఉంటుందా? పొడి బారినట్టు డ్రైగా ఉంటుంది. ఓకే. ఒకసారి మళ్ళీ కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇది సోరియాసిసా ఏంటి డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్ డయాగ్నోసిస్ సోరియాసిస్ అని చెప్పొచ్చు. డ్రైగా ఉంది, పొడిగా క్రాక్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. సో మీరు ఏంటంటే ఇదివరకు నేను చెప్పినట్టు తాత్కాలికంగా పైన వచ్చే జబ్బుని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఎప్పటికీ సోరియాసిస్ తగ్గదండి. ఇంటర్నల్గా ఏదైతే అంతర్గతంగా రోగనిరోధక వ్యవస్థ అనేది దెబ్బతింటుందో దాన్ని రెక్టిఫై చేయగలిగితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయ్యి బాడీలో ఈ చర్మపు కణాలు ఏవైతే త్వరగా నశిస్తున్నాయో వాటిని రెక్టిఫై చేయగలిగితే మంచి క్యూర్ ఉంటుందండి. మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. మీ కండిషన్ మేరకు ఒకసారి మళ్ళీ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి డిజీజ్ని బట్టి ఎంతకాలం మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలో అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ కొద్దిగా లైక్ లిక్విడ్ పారాఫిన్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా అప్లై చేయాలి. ఎప్పుడు కూడా ఆ ప్యాచ్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి, పొడి బారకుండా. అండ్ మెడికేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటే లైక్ 2 years 3 years కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు వర్షాకాలం చలికాలంలో జబ్బు తీవ్రత పెరుగుతుంది కాబట్టి సీజనల్ అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ప్రోటీనేషియస్ డైట్, ఎక్కువగా నాన్ వెజ్ కానీ సీ ఫుడ్ కన్జంప్షన్ కానీ కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. వై బికాస్ ప్రోటీన్ ఎక్కువ ఉండే కొద్దీ ఇచ్చింగ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ప్యాచ్ అనేది స్క్రాచ్ చేసే కొద్దీ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో ఈ డైట్ కొద్దిగా కండిషన్ని బట్టి లిమిటైజ్ చేసుకోవాలండి. ఓకే, మరి మెయిన్ కంటే సోరియాసిస్లో అంటే టైప్స్ అనేవి ఏమైనా ఉంటాయంటారు? ఎస్ అండి. సో లొకేటెడ్ ఏరియాని బట్టి ప్యాచ్ నేచర్ని బట్టి మనకు స్కాల్ప్ సోరియాసిస్, చాలామందికి స్కాల్ప్ సోరియాసిస్కి లిమిటైజ్ ఉంటుంది. స్కాల్ప్ అండ్ ఇయర్ బిహైండ్ అండ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎల్బోస్ అండ్ మోకాలి దగ్గర కనిపిస్తూ ఉంటుంది జనరలైజ్డ్ సోరియాసిస్. అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ ఏంటంటే చర్మం చాలా పల్చగా ఉన్న ఏరియాలో లైక్ యాక్సిలరీ ఏరియా అండ్ గ్రాన్
జాయిన్ ఏరియాలో కనిపిస్తుంది. ఇది కొంచెం లాంగ్ రన్లో ఇబ్బంది పెడుతుంది. వై బికాస్ క్లోజ్డ్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి. ఇది ఎక్కువగా 15-18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో నోటీస్ చేయొచ్చు ఇన్వర్స్ సోరియాసిస్. అండ్ ఎఫెక్టెడ్ కండిషన్స్లో మళ్ళీ మనం రూల్ అవుట్ చేసుకో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో కూడా ఏంటంటే దీంట్లో ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. అంటే రెడ్డిష్ ప్యాచెస్ కింద ఫామ్ అవుతూ ఓవరాల్ బాడీ అంతా కూడా మనకు కనిపించినప్పటికీ చూడడానికి కూడా చాలా ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ రెడ్నెస్ ఎక్కువ రిఫ్లెక్ట్ అయినా మనకు హోమియోపతి పరంగా తీసుకున్నట్టయితే రికవరీ రేట్ చాలా బాగుంటుంది ఈ ఎరిథ్రోడర్మిక్ కండిషన్స్లో. అండ్ నెయిల్ ఎఫెక్టెడ్ ఏమైనా ఉన్నాయా, జనరలైజ్డ్ సోరియాసిస్లో నెయిల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎల్లోయిష్ కలర్లోకి టర్న్అప్ అయిపోవడం, కంప్లీట్గా నెయిల్ అంతా బ్రేక్ అయిపోవడం, ఈ కండిషన్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. సో వీ హ్యావ్ టు రెక్టిఫై సైమల్టేనియస్గా ఈ ప్రాబ్లమ్ని కూడా. అండ్ నెక్స్ట్ అదర్ కండిషన్స్లో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది సోరియాసిస్తో పాటు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కాంప్లికేషన్స్లోకి కూడా వెళ్తుంటారు. వై బికాస్ డిజీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినింది. సో హెల్దీ టిష్యూస్ అయిన స్కిన్ సెల్స్ని ఎఫెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి 30-40% హై రిస్క్ కండిషన్స్ మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ కనిపిస్తుంటాయి, కీలవాతం లాగా జాయింట్ పెయిన్స్ కనిపిస్తుంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ కూడా మనం నోటీస్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో ఇమ్యూనో సప్రెసెన్స్ యూజ్ చేసే పేషెంట్స్లో డయాబెటీస్, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. రైట్ మ్యామ్. యాక్చువల్లీ అంటే ఇప్పుడు సోరియాసిస్ ఉంటే కనుక అంటే టైప్స్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. ఎస్ అండి. అంటే రూట్ కాజ్ అనేది కంపల్సరీ ఉండే అవకాశం ఉందంటారా దీంట్లో? ఎస్ అండి. ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే కనుక సోరియాసిస్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయండి? యా, కండిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంటర్నల్లీ ఎఫెక్టెడ్ కండిషన్. ఇప్పుడు సూపర్ఫిషియల్గా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏం కనిపించవు ఇక్కడ. లైక్ సీజన్ ఈజ్ ఓన్లీ ద అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఏంటంటే అసోసియేటెడ్ హెల్త్ కండిషన్తో పాటు ఫ్లేరప్ అయ్యే కండిషన్స్ ఉంటాయి, కానీ ద రూట్ కాజ్ ఇట్ సెల్ఫ్ ఈ స్కిన్ సెల్ డిస్ట్రక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మాత్రమే మనం రెక్టిఫై చేయాలి, ఇమ్యూన్ సిస్టమ్ని మాత్రమే రెక్టిఫై చేయాలి. సో అది మన మీద దాడి చేయకుండా, అది ప్రొటెక్ట్ చేసుకొని హెల్దీ టిష్యూస్ని దాడి చేయకుండా మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. సో విత్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వీ కెన్ ఓవర్కమ్ దట్ కాంప్లికేషన్. అండ్ సోరియాసిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్లో కాంప్లికేషన్స్ వైజ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, నెయిల్ ఎఫెక్టెడ్ కండిషన్స్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ కండిషన్స్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. హ్యాషిమోటోస్ హైపోథైరాయిడైటిస్ అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్లోనే టైప్ 2 డయాబెటీస్ కానీ, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ కనిపించవచ్చు. సో వీ హ్యావ్ టు హ్యాండిల్ అసోసియేటెడ్ కండిషన్ పేషెంట్ స్టేజెస్ని బట్టి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సునీల్ గుంటూరు నుంచి. హలో సునీల్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సునీల్ గారు. మేడం, నాకు 1.5 year బ్యాక్ సోరియాసిస్ వచ్చింది మేడం. టెస్ట్ చేసుకుంటే చెప్పారు. ఓకే. అయితే 1.5 year బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 2 months 3 months ఉండి వింటర్లో మళ్ళీ రాలేదు మేడం. ఓకే. మళ్ళీ లైట్ గా ఇప్పుడు 1.5 months నుంచి మళ్ళీ లైట్ గా వస్తుంది మేడం, సోరియాసిస్ లాగా. ఓకే. దానికి సొల్యూషన్ ఏమన్నా చెప్తారేమో. మీరు లాస్ట్ ఎపిసోడ్లో ట్రీట్మెంట్ ఏమైనా యూస్ చేశారా? లోకల్లో ఆయుర్వేదం అని ఉంది మేడం, అది యూజ్ చేశాను మేడం. ఒక 1 month 2 months ఏమో వాడాను మేడం రెగ్యులర్ గా. ఓకే ఓకే, ఫైన్ అండి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 24 మేడం. 24. సో మీకు ఇక్కడ ఏంటంటే డిజీజ్ పిక్చర్ అనేది చాలా క్రానికల్గా అయితే ఎఫెక్ట్ చేయట్లేదు, లిమిటైజ్గా ఉంది. మోడరేట్ ఎపిసోడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక ఎపిసోడ్ వచ్చింది విత్ సమ్ మెడికేషన్, హీల్ అయిపోయింది, కానీ మళ్ళీ అది రికరెన్స్ అనేది రెమిషన్ పీరియడ్ అని మళ్ళీ సీజనల్ ఫ్లేరప్గా కనిపిస్తుంది. సో దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. అంటే 2 winters 2 rainy weathers అబ్జర్వేషన్లో అట్లీస్ట్ మినిమం, అంటే లిమిటైజ్గా ఉంది కాబట్టి మెడికేషన్ కంటిన్యూషన్లో కంటిన్యూ చేయండి. ఇమ్యూన్ సిస్టమ్ క్రానికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే ఫర్దర్గా మీకు మళ్ళీ ఒక్కసారిగా థిక్ అండ్ ప్యాచ్లో కానీ ఫ్లేరప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు చెప్పిన నేచర్ని బట్టి డిజీజ్ పిక్చర్ చాలా లిమిటైజ్గా ఉందండి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నాన్ వెజ్ కానీ, ఫిష్ కానీ, సీ ఫుడ్స్ కానీ కొద్దిగా లిమిటెడ్గా తీసుకోండి, ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. సో ఒకసారి సోరియాసిస్ వస్తే కంపల్సరీ సిట్రస్ ఫ్రూట్స్, పులుపు ఎక్కువ తీసుకోవద్దు అంటారు కదా, అంటే పర్టికులర్ డైట్ ఏమైనా ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూన్ ఎఫెక్టెడ్ కండిషన్ కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనేది కన్సంప్షన్లోకి తీసుకురావాలి. కొంతమందికి సార్ ఫుడ్, అంటే సిట్రస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి సిట్రస్ వల్ల అగ్రివేషన్ అవుతూ ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. సో వాళ్ళకి ఏ ప్రోడక్ట్ పడట్లేదు, ఏ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకు బెటర్మెంట్ ఉంది చూసుకొని డైట్లో
యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్లాక్ సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్లో మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. సో దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సో దే కెన్ కన్జ్యూమ్ ఫ్లాక్ సీడ్స్ కానీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫుడ్ విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ గ్రీన్ వెజ్స్ కానీ, సలాడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటూ వాటర్ ఇంటేక్ కూడా చాలా బాగుండాలి. అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ కన్జంప్షన్. బాడీ షుడ్ నాట్ గెట్ డీహైడ్రేట్ అయ్యే కొద్దీ డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మెడిటేషన్ కానీ, యోగా కానీ కంటిన్యూ చేసుకుంటూ బాడీ షుడ్ గివ్ పాజిటివ్ ఎనర్జీస్. అంటే నెగిటివ్ ఎనర్జీస్లోకి, నెగిటివ్ షేడ్లోకి వెళ్ళే కొద్దీ డిసీజ్ పిక్చర్ ఎప్పటికీ కూడా హీల్ అవ్వదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఉమామహేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి. హలో ఉమామహేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి ఉమామహేశ్వరరావు గారు. అయితే నాకు మా మిస్సెస్ గారికి ప్రాబ్లం అండి. ఓకే. 1.5 year నుంచి ఉందండి సోరియాసిస్. ఓకే. అయితే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి, తగ్గుతుంది. కొన్ని చోట్ల కొంచెం ఆయా కొంచెం సిక్గా అవుతుందండి. ఈ మధ్యకాలంలో 1 week నుంచి వాటి మీద స్టీమ్ పొక్కులా తెల్లగా వచ్చినాయండి. ఓకే. అవి తిరిగి రష్ కింద కారుతుందండి. ఓకే. ఆల్రెడీ మేడం గారు చెప్తే మందు ఇచ్చారండి, మళ్ళీ కొంచెం డ్రై అయినాయండి. ఓకే. స్టీమ్ తగ్గినాయండి. స్టీమ్ పొక్కులు ఎందువల్ల ఇలాగ వస్తాయండి, తర్వాత ఆహార నియమాలు ఏంటి తెలియజేస్తారండి. ఓకే, తప్పకుండా అండి. డయాబెటీస్ ఏమైనా ఉందా తనకి? షుగర్, బీపీ అటువంటి ఏమి లేవండి. 40 years అండి. గుడ్. ఓకే, 40 years. అంటే ప్యాచ్ నేచర్ వైజ్ మీకు అక్కడ ఏంటంటే ఆ ప్యాచ్ అనేది చాలా మందంగా ఉంటూ పస్చులర్ సోరియాసిస్ నేచర్ ఏమన్నా ఉందా, గట్టేట్ ఉందా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి షుగర్ లెవెల్స్ కూడా క్రాస్ చెక్ చేయించండి. కొంచెం చీము పట్టినట్టుగా ఉండి కొంచెం ప్యాచ్ అనేది అన్హెల్దీగా అవుతుందంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. అండ్ మెడికేషన్తో పాటు హీల్ అవుతుంది. అండ్ సీజనల్లో కొంచెం రైనీ వెదర్ కానీ, వర్షాకాలం వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ ప్యాచ్ రెమిషన్ పీరియడ్లో ఫ్లేరప్ అయి ఉండాలి. మెడికేషన్తో కంట్రోల్ అయింది కాబట్టి లెట్ ఇట్ హీల్. అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కొంచెం హై రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నా కానీ బాడీ అనేది హీల్ అవ్వదు. అండ్ ఆటోఇమ్యూన్ ఎఫెక్టెడ్ కండిషన్స్లో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ థైరాయిడ్ అండ్ విటమిన్ D3 ఆల్సో. థైరాయిడ్ ఇంటర్నల్గా ఎగ్జిస్టింగ్గా ఉన్నా కానీ బాడీ తొందరగా హీల్ అవ్వదు. అండ్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ దీస్ ఎలిమెంట్స్ ఆల్సో. మరి బొల్లి అంటే ఏంటి, అసలు దీనికి కారణం ఏంటంటారు? సో విటిలిగో, తెల్ల మచ్చలు మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ మెలనిన్ పిగ్మెంట్స్ అనేది డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువగా మనకి బ్రౌన్ పిగ్మెంటెడ్ కాంప్లెక్షన్స్లో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెలనిన్ పిగ్మెంట్ అనేది డిస్ట్రక్షన్, ఇది కూడా ఆటోఇమ్యూన్ కండిషన్. మనకి స్కిన్కి రంగునిచ్చే పిగ్మెంట్ అనేది డిస్ట్రక్ట్ అవుతూ ఉంది. సో దీనివల్ల మనకి బాడీ మీద బ్లాచెస్ కింద తెల్ల మచ్చల్లాగా ఫామ్ అవుతుంది. చాలామందికి తల్లో ఉండొచ్చు, లేదా ఫేస్ పైన రావచ్చు, లేదా హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన. కొంతమందికి ఏంటంటే ఒక ప్యాచ్ వచ్చేసి అలా ఉండిపోతుంది, తెల్ల మచ్చ అలా ఉండిపోయి సంవత్సరాల వరకు కూడా అది పెరగదు. కానీ కొంతమందికి మాత్రం ఇమీడియట్గా ప్యాచ్ స్టార్ట్ అయ్యే కొద్దీ ర్యాపిడిటీ అంటే ఎక్కువగా క్రానికల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అగైన్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ థైరాయిడ్ ఇమ్యూన్ ఎఫెక్టెడ్ కండిషన్ ఇది కూడా. సో థైరాయిడ్ ఏమన్నా ఉందా, హెషిమోటోస్, హైపోథైరాయిడిటిస్ ఏమన్నా ఉందా, D3 డెఫిషియన్సీ రూల్ అవుట్ చేసుకోవాలి. టు సీ ఎ బెటర్ ప్రోగ్నోసిస్ ఇన్ అ కండిషన్. ఇవి కొద్దిగా అసోసియేటెడ్ ఉంటాయి. అండ్ ఇది హెరిడిటరీగా వస్తూ ఉంటుంది. ఫ్యామిలీలో రన్ అయితే కనుక వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్కి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్లో కావచ్చు, ఫాదర్ అండ్ పెటర్నల్ రిలేషన్లో ఎక్కడున్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ వైట్ ప్యాచెస్లో. అండ్ ప్యాచ్ నేచర్ని బట్టి కొంతమందికి పామ్స్లో, సోల్స్లో వచ్చేస్తూ ఉంటుంది. అండ్ లిప్స్ పైన కూడా వస్తూ ఉంటుంది. అంటే బాడీ అంతా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు సీ ఏజ్ ఫ్యాక్టర్. ఇది ఇక్కడ కూడా ఏజ్తో సంబంధం లేదు. పీడియాట్రిక్ కేసెస్లో కావచ్చు, యంగ్ ఏజ్లో కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, ఎప్పుడైనా డయాగ్నోస్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా ఆటోఇమ్యూన్ కండిషన్. మరి ఫైనల్గా మ్యామ్, ఎగ్జిమా అంటే ఏంటి? అసలు ఎగ్జిమా అనేది కూడా సేమ్ సోరియాసిస్ లాగానే దీర్ఘకాలం పాటు ఉంటుందా?
మధ్యలో ఏమైనా తగ్గించుకోవచ్చు అంట. యా, ఎగ్జిమా అండ్ అటోపిక్ డర్మటైటిస్ ఏంటంటే మనకు సీజన్లో ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. కొంచెం వాటర్ ఫిల్డ్ ఎరప్షన్స్ లాగా ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అండ్ కోల్డ్ వెదర్స్లో అగ్రివేట్ అవుతుంది, నైట్ టైం ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది. అంత దీర్ఘకాలికం కాకపోయినప్పటికీ కూడా దీని రికవరీ రేట్ బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అసోసియేటెడ్ సెకండరీగా ఆస్తమా, బ్రాంకైటిస్ పేషెంట్స్లో కూడా మనం ఎగ్జిమా చూడొచ్చు. ఎగ్జిమా ప్యాచెస్ ఎక్కువగా మనకి లైక్ ఐ ల్యాషెస్ పైన కావచ్చు, లేదా మనకి అప్పర్ లిప్ పైన కావచ్చు, ఎల్బోస్ దగ్గర, ఎల్బో ఫోల్డింగ్స్ దగ్గర, నీ వెనకాల ప్రాంతంలో కూడా ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. ఎగ్జిమా కండిషన్స్ వారికోజ్ వెయిన్స్లో వారికోజ్ అల్సర్స్తో పాటు మనకు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో ఎగ్జిమా కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. సోరియాసిస్ గురించి, అలాగే ఎగ్జిమా, అలాగే విటిలిగో, ఈ మూడింటి గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.